ఒకప్పుడు టీంలో సరిగ్గా ఆడటం లేదని, అతనికి క్రికెట్ ఫ్యూచర్ ఉండదని అనుకున్నారు. కానీ ఐపీఎల్లో సెలెక్ట్ అయి 2015 ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ఇయర్ అవార్డు తీసుకున్నాడు. శ్రేయస్ అయ్యర్ డిసెంబర్ 6, 1994 ముంబైలో జన్మించాడు. వీళ్ళ డాడీది తమిళనాడు, మదర్ది మ్యాంగ్లూరు. వీళ్ళు ముంబైలో సెటిల్ అయ్యారు. శ్రేయస్ డాడీ చిన్నప్పటి నుండి క్రికెటర్ అవ్వాలి అనుకున్నాడు, కానీ కుదరలేదు. అయితే చిన్నప్పటి నుండి శ్రేయస్కి టైం దొరికినప్పుడల్లా ఇంటి బయట క్రికెట్ ఆడుతుండేవాడు. పక్కన వాళ్ళు అతని ఆటను చూసి మెచ్చుకుంటుంటే వాళ్ళ నాన్న అది చూసి అతన్ని కోచ్ ప్రవీణ్ ఆమ్రే దగ్గర జాయిన్ చేయడానికి తీసుకెళ్లాడు. అయితే కోచ్ మొదట ఒప్పుకోకపోయినా ఒక 1 year తర్వాత అతని ఆటను చూసి తీసుకున్నాడు. ఆ తర్వాత టోర్నమెంట్స్లో ఆడడం మొదలుపెట్టాడు. సెలెక్టర్స్ చూసి అండర్ 14 టీంలోకి తీసుకున్నారు. శ్రేయస్ అయ్యర్ హిట్టింగ్ బ్యాట్స్మెన్ అవ్వడం వల్ల మొదటి నుండే బౌండరీస్ కొడుతూ ఉండేవాడు. దాంతో త్వరగా అవుట్ అయ్యేవాడు. అతను ఆడే ప్రతి మ్యాచ్ తక్కువ స్కోర్తో అవుట్ అయ్యేవాడు. దాంతో సెలెక్టర్స్ శ్రేయస్ని టీం నుండి తీసేద్దాం అనుకున్నారు. కానీ వాళ్ళ కోచ్ నమ్మకంతో చెప్పడంతో తీసేయలేదు. ఇలా అయితే బాగా ఆడడం లేదని ఒక టోర్నమెంట్లో శ్రేయస్ని కెప్టెన్ చేశారు. దాంతో బాధ్యతతో ఉండి జాగ్రత్త ఆడడం మొదలుపెట్టాడు. ఆ తర్వాత ట్రెంట్ బేస్ క్రికెట్ టీం తరపున యూకేలో జరిగిన ఒక మ్యాచ్లో 171 హై స్కోర్తో నిలిచాడు. శ్రేయస్ మొదటి రంజీలో 6 హాఫ్ సెంచరీలు, 2 సెంచరీలతో 809 రన్స్ చేశాడు. అప్పుడు వాళ్ళ కోచ్ ద్రావిడ్ ఉండడంతో 2015 ఐపీఎల్లో ఢిల్లీ డేర్ డెవిల్స్ 2.6 కోట్లకు కొనుగోలు చేసింది. ఆ సీజన్లో శ్రేయస్ అయ్యర్ మోస్ట్ ఎమర్జింగ్ ప్లేయర్గా అవార్డు కూడా తీసుకున్నాడు. అతని ఆటను అలాగే నిలబెట్టుకుంటూ ఇప్పుడు ఢిల్లీ క్యాపిటల్స్ టీంకి కెప్టెన్గా రాణిస్తున్నాడు. అయితే శ్రేయస్ అయ్యర్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తను క్రికెట్లో సక్సెస్ కాకముందు అమ్మాయిలకు మెసేజ్ పెడుతుంటే ఎవరు రిప్లై ఇచ్చేవారు కాదని, ఇప్పుడు వాళ్ళే మెసేజ్ చేస్తున్నారని చెప్పుకొచ్చాడు. వాళ్ళ నాన్న గోల్ తను ఇండియాకి ఆడడమేనని, వాళ్ళ నాన్న గోల్ తీర్చడమే తన లక్ష్యమని శ్రేయస్ అయ్యర్ చెప్పుకొచ్చాడు. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో తెలియజేయండి. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్తో కూడా ఈ వీడియోని షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ మీకు డైలీ కావాలనుకుంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.